వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ని జారీ చేస్తుంది. ఈ కొత్త రేషన్ కార్డ్స్ని పొందడం కోసం ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాన్ని మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో ఈజీగా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎంత ఫీజు అనేది, ఈ ఆంధ్రప్రదేశ్ న్యూ రేషన్ కార్డ్స్ పొందే విషయంలో కావాల్సినటువంటి మొత్తం ప్రాసెస్ని మీకు స్టెప్ బై స్టెప్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇక్కడ మే 31 వరకు మన గ్రామ సచివాలయాల్లో లేక వార్డు సచివాలయాల్లో ఈ కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి మనకు ఈ సెక్రటరియేట్లో దొరుకుతున్నాయి. అలా కాకుండా మనం వాట్సాప్ ద్వారా కూడా ఈ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు నేను చెప్పేటటువంటి స్టెప్స్ని మీరు జాగ్రత్తగా ఫాలో అయ్యి ఆ ప్రాసెస్లో కనుక మీరు కార్డు కోసం అప్లై చేసుకుంటే 100% మీ కార్డ్ అనేది రిజెక్ట్ కాదు. సో కాబట్టి మీరు జాగ్రత్తగా వీడియో చివరి వరకు చూసినట్లయితే మీరు ఈజీగా మీరు మీ మొబైల్లో కానీ లేక మీకు దగ్గరలో ఉండేటటువంటి సచివాలయ కార్యాలయానికి కానీ వెళ్ళి మీ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు. అంటే మనకి మే 31 లాస్ట్ డేట్ అనేది ఇచ్చింది. కొత్త రేషన్ కార్డ్స్ అనేవి మనకు జూన్ 2nd వీక్ నుంచి ఈ సచివాలయ సిబ్బంది మన ఇంటికి తెచ్చి ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకోలేదో ఇమీడియట్లీగా మీరు అశ్రద్ధ చేయకుండా అప్లై చేసుకోండి. సో ఈ అప్లై చేసుకోవటే ప్రాసెస్ ఏదైతే ఉందో ఇక్కడ మీకు డీటెయిల్గా చెప్తాను. ఇంకోసారి చెప్తున్నాను, లాస్ట్ డేట్ వచ్చేసి మే 31. మీరు ఆన్లైన్లో అంటే వాట్సాప్ ద్వారా అయినా అప్లై చేసుకోవచ్చు, లేక మీరు సచివాలయానికి వెళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ అప్లై చేసుకోవటం అంటే ఈ రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవటం కోసం మీరు 24 రూపాయలు పే చేయవలసి ఉంటుంది. 24 రూపాయలు మీరు పే చేయవలసి ఉంటుంది. ఇది రేషన్ కార్డు కోసం ఫీజు. ఇక మీకు కావాల్సినటువంటి మినిమం రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డు యొక్క జిరాక్స్, అంతేకాకుండా మీ అడ్రస్ ప్రూఫ్, ఈ రెండు కావాలి. ఈ రెండు మీకు ఈ రెసిడెన్షియల్ ప్రూఫ్ అంటే మీకు ఉండేటటువంటి ఆధార్ కార్డు ఏదైతే ఉంటుందో ఆ జిరాక్స్ అనేది సరిపోతుంది. దాంతో పాటుగా మీకు ఆల్రెడీ అంటే మీకు రీసెంట్గా పెళ్ళైంది అనుకోండి, మీరు ఒక లేడీ అనుకోండి, రీసెంట్గా పెళ్ళైంది అనుకోండి, మీ అత్తమామ యొక్క రేషన్ కార్డు యొక్క జిరాక్స్ అవసరం ఉంటుంది. అది కూడా లేదనుకోండి, డోంట్ వర్రీ, మీ యొక్క ఆధార్ కార్డు అనేది సరిపోతుంది. అంతేకాకుండా మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ అప్లికేషన్ స్టేటస్ని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక మనకి సో ఎప్పటి నుంచి ఈ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుందంటే మనకు జూన్ 2nd వీక్ అంటే జూన్ 12, 14 నుంచి ఈ కొత్తగా రేషన్ కార్డ్స్ ఎవరికైతే ఇప్పటి వరకు పొందలేదో మొదటగా వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇస్తారు. ఆ తర్వాత స్మార్ట్ రేషన్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇదే జూన్ నెల చివరి నుంచి ఇవ్వడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, మీరు సచివాలయానికైనా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు, లేక మీరు మీ వాట్సాప్ నెంబర్ ద్వారా వాట్సాప్లో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ రెండు, ఒక అడ్రస్ ప్రూఫ్ ఒకటి, రెండోది ఆధార్. ఈ రెండు కూడా జిరాక్స్ సరిపోతాయి. సో ఆ తర్వాత మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిసీట్ అనేది ఇస్తారు. ఆ రసీదు మీద ఒక నెంబర్ ఉంటుంది, దాన్ని టీ నెంబర్ అంటాం. ఈ టీ నెంబర్ ఆధారంగానే మీ ఆధార్ కార్డ్ని మీరు ట్రాక్ చేయవచ్చు, మీరు ట్రేస్ చేయవచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు అప్లై చేసినప్పుడు 24 రూపీస్ మీరు పే చేసినప్పుడు మీరు ఈ టీ రిసీట్ని తీసుకోండి. ఆ టీ నెంబర్ ఏదైతే ఉందో అది చాలా చాలా ముఖ్యం, అది మర్చిపోవద్దు. సో ఆ తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిషన్ తర్వాత మీకు ఈ కేవైసీ పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ కేవైసీ అనేది మీ సచివాలయ సిబ్బంది వాళ్ళే పూర్తి చేస్తారు. దీనికి మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఇక ఇందాక చెప్పిన విధంగా ఇప్పటికే ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఆ కార్డుల స్థానంలో కొత్త కార్డులని, దాన్ని స్మార్ట్ రేషన్ కార్డ్స్ విత్ QR కోడ్, ఈ QR కోడ్తో ఉన్నటువంటి కొత్త రేషన్ కార్డ్స్ని మనకు జూన్ 15 తర్వాత సచివాలయ సిబ్బంది మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీరు ఫాలో అయ్యి ఈ ప్రాసెస్ ఏదైతే నేను చెప్పానో మీరు గనక ఫాలో అయ్యి అప్లై చేసుకుంటే మీకు 100% ఈ కార్డ్ అనేది వస్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మీరు మీ మొబైల్లో అప్లై చేయడం కన్నా 1 గంట టైం స్పెండ్ చేసి మీరు మీ దగ్గర మీకు ఉన్నటువంటి సచివాలయానికి వెళ్తే అక్కడ ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. అక్కడ మీకు టైం అనేది కలిసి వస్తుంది. టెక్నికల్ ఇష్యూస్ ఏమీ రావు. వాళ్ళు
వాళ్ళు చూసుకుంటారు కాబట్టి ఇది ద బెస్ట్ మోడ్. ఎనీహౌ మీకు 31st మే వరకు ఉంది కాబట్టి ఈ విషయంలో నెగ్లెక్ట్ చేయవద్దు. ఎవరికైతే కార్డ్స్ లేవో, ఎవరైతే డివిజన్ కావాలనుకుంటున్నారో, ఎవరైతే కొత్తగా మెంబర్స్ మీ కార్డులో యాడ్ అవ్వాలనుకుంటున్నారో మీరందరూ కూడా ఈ కొత్త కార్డు కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వీడియో. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం మర్చిపోవద్దు.